గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతయే నమః. రిపీట్. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి, ధనం దేహి, సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఫస్ట్ ఎప్పుడైతే మనకు బ్రహ్మ జ్ఞానం ఉంటుందో ప్రతి నిత్యం మనం ప్రతి నిమిషం ఆనందంగా ఉత్సాహంగా ఉంటాము. మన ముఖాన్ని ఎప్పుడు చిరునవ్వుతో కళకళలాడుతూ దివ్యంగా ఉంటుంది. అలా ఇప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా ఉండటానికి కావాల్సిన ఒక జ్ఞానము, ఆ తత్వం, ఆ యొక్క మనస్సు మనకు అమ్మవారి ప్రసాదించాలి. అంతేకాకుండా అమ్మవారి యొక్క కృప వల్ల మనందరికీ రాజ్యం దేహి, మనకి ఒక అథారిటీ, పవర్, స్టేటస్, గౌరవం, కీర్తి, ప్రతిష్టలు, పలుకుబడి ఇలాంటి అన్నీ మనకు కావాలి. అంతేకాకుండా ఒక పదవి మనకు కావాలి, ఉన్నతమైన పదవులు మనకు కావాలి. దీనితో పాటు ధనం దేహి, స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ విశేషమైన ధనం ఇవ్వాలి. అంతం లేనంత సంపదలు మనకి ఇవ్వాలి. మన ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీస్ నిండా ధనం ఉండాలి. మీరు ఏదైతే బ్యాగులు మోస్తూ ఉన్నారో, పర్సులు మోస్తూ ఉన్నారో జేబులు పెట్టుకొని, ఆ పర్సుల నిండా, ఆ బ్యాగుల నిండా ధనంతో నిండి ఉండాలి. మనకున్న అకౌంట్స్ నిండా ధనంతో నిండుకొని ఉండాలి. ఇన్ కేసు పొరపాటున ఈ మకర రాశి వాళ్ళకి గిట్టిన వాళ్ళు ఇంటికి వెళ్ళినా మీ యొక్క పాదం పెట్టడంతో వాళ్ళ ఇల్లు కూడా స్వర్ణమయమైపోయి ధనమయమైపోవాలి. అలా అమ్మవారు మన అందరికీ అన్ని విధాల ఆశీర్వదించాలి. సర్వకామాంచ దేహిమే. ఈ మకర రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు విశేషమైన ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ ఆ తక్షణమే ఆ కోరికలన్నీ నెరవేరాలి. అలాంటి యొక్క అమ్మవారు మనకి సర్వకామాంచ సిద్ధి మనకి కలిగించాలని చెప్పేసి కోరుకుందాం. మకర రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో చూసుకుంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, అంటే 2025తో సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా చాలా చాలా బాగుంటుంది. నేను ఇది 3వ సంవత్సరం మకర రాశి వాళ్ళు రాశి ఫలాలు చేయటం, పబ్లిక్ మీడియాలో సోషల్ మీడియాలో చేయటం, ఇంటర్వ్యూలు ఇవ్వటం. ఇది 3వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం నేను ఎప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏలినాటి ప్రభావంతో ఉన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఏలినాటి ప్రభావం నుంచి బయటకు వచ్చేసారు. ఈ సంవత్సరం అందులోని గోదావరి పుష్కరాల తర్వాత మకర రాశి వాళ్ళకి ఇంకా 10 రెట్ల అవకాశాలు వచ్చి చాలా అద్భుతంగా జీవితంలో దూసుకుపోయే ఒక మంచి టైంలోకి అయితే వీళ్ళు ఎంటర్ అవబోతున్నారని గమనించుకోవాలి. ముందుగా మకర రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ వాళ్ళవి, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయ వ్యయము, రాజ్య పూజ అవమానాలు చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 ఉంది. గమనించుకోవాలి, వ్యయం 8 ఉంది అంటే మీ దగ్గర ఎర్నింగ్ పవర్ చాలా ఉంది. మకర రాశి వాళ్ళకి గమనించుకోవాలి, చాలా ఖర్చులు ఎక్కువగా పెడతారు. అయితే ఈ ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారు మనం ధర్మబద్ధంగా తర్వాత మంచి పనుల గురించి మంచి మనసుతో, మంచి వాళ్ళకి మంచి పనులతో, మంచి ఉద్దేశంతో కనుక ఖర్చు పెడుతూ ఉంటే ధనం అమ్మవారికి సంతోషించి 10 రెట్లు తిరిగి వస్తుంది. ధనలక్ష్మి అమ్మవారు ఎందుకు అంటే అమ్మవారిని చంచల స్వభావం కలిగిన అమ్మవారు. వాళ్ళు మన దగ్గరికి ఎంత త్వరగా వస్తారు, కొన్నిసార్లు అంత త్వరగా కూడా పోతారు. కానీ పోయిన అమ్మవారు తిరిగి మళ్ళా మన దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదా అమ్మవారు కోపం వచ్చి మన నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే మన శాస్త్రాలు ఏం చెప్పారంటే, ఎవరైతే నన్ను బాగా కృతజ్ఞతా భావంతో, భక్తి భావంతో, సత్కర్మలకి, మంచి ధర్మాన్ని కాపాడడానికి, మంచి పనుల గురించి ఏమైంది
ఏం గమనించలేదండి. సరే ఇక్కడ పెట్టుకుంటానండి, వచ్చిందిలేండి. కొద్దిగా వస్తే బాగుంటుంది, ఇంకొంచెం. అక్కడ ఇది ఈ దానికి పెట్టండి, ఆ ప్లగ్ బాక్స్ వచ్చిందిలేండి, ఉందిలేండి, సరిపోతుందిలేండి. ఇది ఎక్కడ పెట్టుకుంటాను నేను. వచ్చిందిలేండి, సరిపోయింది. ఏంటంటే రావట్లేదు ఇది. ఛార్జింగ్ అవ్వట్లేదండి ఏందో. సరే, సో అమ్మవారిని అలా చక్కగా ఒక సన్మార్గంలో కనుక ఖర్చు పెడితే అమ్మవారు సంతోషపడి తృప్తి చెంది, ఓకే ఇలా మంచి కార్యక్రమాలకి నన్ను చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నారని చెప్పేసి సంతోషంతో మళ్ళీ అమ్మవారు తిరిగి మన దగ్గరకు వచ్చేస్తుంది. అదే మనము అనాలోచితంగా దాంట్లో మంచి చెడులు చూడకుండా అపాత్రదాన మహాపాపం అంటారు చూడండి. అందుకన్నారంటే మహర్షులు ఎందుకని ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి అధర్మ కార్యక్రమాలకి ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చి ఇవ్వకూడని టైంలో ఇచ్చేస్తూ ఉంటే అమ్మవారి కోపం వస్తుంది. వీళ్ళ ఇంట్లో నేను కొలువై ఉన్నాను, నన్ను బయటికి పంపించేటప్పుడు ఎవరి చేతికి పడితే వాళ్ళకి ఇచ్చి ఎలా పడితే అలా ఇచ్చారని చెప్పేసి కోపం వస్తుంది. అందుకని మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 అంటే ఈ 8 వ్యయం మరలా 80 ఆదాయంగా వచ్చే విధంగా అమ్మవారు మీకు అవకాశం కల్పించారు. ఇదే వ్యయం మీరు అనాలోచితంగా చేసి ఉంటే అమ్మవారి కోపం వచ్చి డబ్బు అంతా మళ్ళీ తిరిగి పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 2. అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మీ చుట్టూ టాక్సిక్ పీపుల్ ఎక్కువ ఉంటారు. చాలా జాగ్రత్తగా మకర రాశి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మీ చుట్టూ ఆల్రెడీ మీరు ఏలినాటి శనిలో చాలా ఇబ్బందులు పడ్డారు. దేవుడి దయవల్ల ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సర్దుకొని ఒక లైన్లో వస్తూ ఉన్నారు. ఈ టైంలో అదేదో బెల్లం ఉన్న దగ్గర చీమలు వచ్చినప్పుడు ఈగలు వచ్చినట్లుగా మీకు ఇప్పుడు మళ్ళీ అథారిటీ, పవరు, ధనం అమ్మవారి దయ వల్ల వస్తూ ఉంది. రాబోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ అసలు అయితే ఈ టైంలో మరలా మీ చుట్టూ ఈగలు మూరి చీమలు పెట్టినట్టు అన్వాంటెడ్ పీపుల్, వేస్ట్ వాళ్ళంతా వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడు కూలదయాలని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించుకొని ఉండండి. తర్వాత వీళ్ళకి మకర రాశి వాళ్ళకి బాగా ఉన్న రాసుల్లో అంటే ఈ పరాభావనామ సంవత్సరం ఉన్న 12 రాసుల్లో కొన్ని రాసుల వరకు చాలా చాలా బాగుంటుంది. అందులో ఒక 3-4 రాసులు బెస్ట్ ఏ కేటగిరీగా ఉంటాయి, కొన్ని రాసులు యావరేజ్గా బి కేటగిరీ ఉంటాయి, కొన్ని సి కేటగిరీ, సి ఫర్ ఛాలెంజింగ్తో ముందుకెళ్ళే విధంగా కొన్ని రాసులు ఉంటాయి. వీళ్ళకి మకర రాశి వాళ్ళు వచ్చేటప్పటికి ఏ కేటగిరీ కింద ఉందని మనం చెప్పుకోవాలి.
ఎందుకు ఏ కేటగిరీ అంటే వీళ్ళకి శని అంటే ఇబ్బంది పెట్టే శని. జనరల్గా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే శని. ఇలాంటి శనినే వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నారు కాబట్టి శని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. గురువు ఈ ప్రస్తుతానికి ఈ జూన్ వరకు 6వ స్థానంలో ఉండి కొంచెం తటస్థంగా ఉండి అంత పెద్ద సపోర్ట్ ఇవ్వకపోయినా జూన్ తర్వాత గోదావరి పుష్కరాల టైంలో పుష్కరాల తర్వాత గురువు మారటంతో వీళ్ళకి చక్కటి అద్భుతమైన అవకాశాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అంటే వచ్చే 1.5 year వీళ్ళకి శని యొక్క సపోర్ట్, గురు యొక్క సపోర్ట్ చాలా చక్కగా వస్తుందని గమనించుకోవాలి. ఇది ఒక గోల్డెన్ టైం, గోల్డెన్ పీరియడ్ అని మీరు గమనించుకోవాలి. శని 3వ స్థానంలో ఉంటే స్థాన అర్ధ భృత్యాధికం అంటే మీరు ఇంతకుముందు ఏదైనా పదవి కోల్పోతే ఆ పదవి మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు వృత్తి, మంచి జీవనోపాధి, మంచి లైఫ్ స్టైల్ హైయెస్ట్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థం, ధనం కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు మీకు 7వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి భోగాన్ అంటే లైఫ్లో ఎంటర్టైన్మెంట్, సుఖం ఇలాంటి భోగవంతంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2వ స్థానంలో రాహు ఉండటంతో వీళ్ళకి నవంబర్ వరకు విశేషంగా ధనం వచ్చే అవకాశం, ఫారిన్ సోర్స్ నుంచి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. 8వ స్థానంలో కేతు ఉండటంతో కొంచెం ప్రాబ్లమ్స్, శారీరకంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో ఇవి యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూస్తే శని వీళ్ళకి 3వ స్థానంలో ఉండి ఏం చేస్తున్నారంటే స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాది సిద్ధీకృత్, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం. అంటే శని మీకు 3వ స్థానంలో ఉండే మకర రాశి వాళ్ళకి స్త్రీ భోగం అంటే స్త్రీల ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. అన్కేస్ స్త్రీలైతే కనుక పురుషుల ద్వారా వాళ్ళ ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి ఉంటే వాళ్ళ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. తర్వాత మనస్సౌఖ్యం, మనసు చాలా చక్కగా ఆనందకరంగా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధీకృత్ అంటే మీరు మనసులో ఏదైనా అనుకుంటే ఈ టైంలో మీ విజ్డమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా పని చేస్తే ఆ పనిలో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. స్వస్థానం ప్రాప్తి, ఇంతకుముందు మీరు ఏలినాడి శని టైంలో ముందు ఎలాంటి మంచి మంచి గొప్ప గొప్ప పనుల్లో పదవుల్లో ఉన్నారో అవన్నీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. 6వది గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం. ఇలా 6 రకాలైన విషయాల్లో శని మీకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని నేను మకర రాశి వాళ్ళకి బాగుందని లాస్ట్ 1 year నుంచి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటున్నాను. వీళ్ళకి ఇంకా 1.5 year చాలా బాగుంటుంది. లైఫ్లో ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉండే టైం మరలా చాలా ఎప్పుడుగో వస్తుంది. ప్రస్తుతానికైతే చక్కగా ఉంది కాబట్టి లైఫ్ని మీరు ఎంజాయ్మెంట్ చేయాలి. ఖర్చులు మాత్రం కొంచెం జాగ్రత్తగా తగ్గించుకోవాలి. మకర రాశి వాళ్ళు విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ మంచి మార్గానికి ఖర్చు పెడితే అయితే తప్పేం లేదండి. బంగారం కొనుక్కోండి, చక్కగా మంచి షాపింగ్లు చక్కగా లైవ్లీగా ఉండటానికి కొనండి. అలానే ఖర్చులు వచ్చేటప్పటికి మీరు ఇంకా ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు పెట్టండి. అలా మంచి కార్యక్రమాల మీద ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు మాత్రం చాలా దూరంగా ఉండండి. తర్వాత గురువులకి టైం వరకు కొంచెం వరకు బాగున్నా కానీ ఎప్పుడైతే జూన్ తర్వాత మారుతూ ఉండడంతో గురువు మీకు ఎలాంటి అద్భుతాలు తీసుకొస్తున్నా అంటే రాజదర్శనం, పెద్ద అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, అభీష్ట కార్యశుద్ధి, అనుకున్న పనులను చక్కగా జరుగుకుంటూ ఉంటారు. ఇలా 4 రకాలు శని 6 రకాలు మొత్తం 10 రకాలుగా మీకు జీవితంలో కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు ఈ రాశి వాళ్ళకి అన్నదమ్ముల నుంచి, తర్వాత సోదరుల నుంచి చక్కగా సపోర్ట్ వస్తుంది. హెల్త్ చాలా బాగుంటుంది. మనీ విషయంలో చాలా చక్కగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. సో ఇన్ని విషయాల్లో వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుందని గమనించాలి. రాహు 2వ ఇంట్లో ఉండటంతో ధనలాభం, కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటుందని పెట్టుకోవాలి. దేహ సౌఖ్యం, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. చూసారు కదండి మకర రాశి వాళ్ళకి ఎంత బాగుందో. కేతు మాత్రం 8వ ఇంట్లో ఉండటంతో కొంచెం ఇబ్బందులకు గురవుతారు. అది కూడాను శారీరకంగా కొంచెం అలసటగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మకర రాశి వాళ్ళు కొంచెం యోగాసనాలు చేయటం, మెడిటేషన్ చేయటం లాంటివి చేస్తే బాగుంటుంది. వీళ్ళకి నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే మనకు మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పట్టాభిషేకం అంటే చక్కగా ఒక మంచి పొజిషన్ వస్తుంది. తర్వాత వీళ్ళకి సంతోషకరంగా ఎక్కువ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఛాలెంజెస్ చూస్తే వీళ్ళకి దేహ పీడనం, ఆరోగ్యం, కొంచెం హెల్త్ విషయంలో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆగస్టు వరకు అనుకున్న పనులు కాకుండా కొంచెం మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే అవన్నీ ఆటంకాలు పడే అవకాశం ఉంటుంది.
శ్రవణం నక్షత్రం వాళ్ళకి పట్టాభిషేకం, మంచి ఒక పొజిషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అనుకున్న పనులు టయానికి కాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ లేదంటే దానికి ఆ టైం లైన్కి సరిపడా ఫండ్స్ అని మీరు ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పట్టాభిషేకం, ధన వృద్ధి, రాజ్యలాభము ఇవన్నీ కనిపిస్తుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి మకర రాశి వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి, అలానే ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, నక్షత్రాల ప్రకారం కూడా మనం చేయడం జరిగింది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక 80 నుంచి 85% వరకు చాలా బాగుంది అన్ని విషయాల్లో. ఎందుకు అంటే 2 ముఖ్యమైన గ్రహాలు 3 ముఖ్యమైన గ్రహాలు సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి మనం కోరుకుందాం. ఈ రాశి వాళ్ళకి రెమెడీస్ కనుక చూసుకుంటే ప్రస్తుతానికి గురువు అనుకూలంగా లేరు కాబట్టి గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలతో పాటు గుంటూరు దగ్గర కోటప్పకొండ ఉంటుందండి, అక్కడ ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. గురువుకి సంబంధించిన దోషాలన్నీ పోతూ ఉంటాయి. కేతువుకి సంబంధించిన గణపతిని ఎక్కువగా పూజించటం, తర్వాత ఎర్రటి మందాల పూలతోటి గణపతికి సంబంధించిన స్తోత్రాలు, లక్ష్మీ గణపతికి సంబంధించిన జపం అవి చేసుకుంటూ ఉంటే, మంత్రాలు జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఈ రాశి వాళ్ళకి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, నాది కూడా మకర రాశి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటే నేను ఆల్మోస్ట్ అదే ఛాలెంజెస్ వెళ్తూ ఉంటాను. ఈ టయానికి ఈ వీడియో చేస్తున్న టైంలో ఫిబ్రవరి మంత్లో ఎండ్లో చేస్తూ ఉన్నాను. ఫిబ్రవరి మంత్ యొక్క గోచారం గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఫిబ్రవరి 13 నుంచి 23 వరకు బాగుంటుందని. నాతో పాటు మేము ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా ఉన్నాం మకర రాశి వాళ్ళందరికీ. వాళ్ళ యొక్క ఇంట్లో ఏమేమి పరిస్థితులు జరుగుతున్నాయి, ఎలాంటి ప్రాబ్లం జరుగుతాయని గ్రూప్లో షేర్ చేసుకుంటూ ఉంటాం. అలా ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా పెట్టుకొని ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే మకర రాశి ఉన్న వాళ్ళకి నిన్న మొన్నటి వరకు ఏలినాటి బాగా బాధలు పడ్డారు. అయితే ఏలినాటి అంతా అయిపోయింది కాబట్టి ఈ టైంలో మీరు ఇంకా బాగుండాలి. కానీ ఇన్ కేసు బాగలేదు అంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. దేవుడి దేవుళ్ళు అంతా బాగుంది, స్మూత్గా ఉంటే హ్యాపీ. ఇన్ కేసు లేదు, ఎక్కడో ప్రాబ్లంగా ఉంది, మాకు మేము మ్యాచ్ అవ్వట్లేదు, మీరు మనం చెప్పుకుంటున్న ఈ రాశి ఫలాలకి మా పర్సనల్ లైఫ్లో కలవటం లేదు అని మీకు అనిపిస్తే ఈ టైంలో ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండివిజువల్గా ఉన్న మీ జాతకం 70% బాగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో గోచార రిపోర్టు, ఇది 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మీ దశలో మీ యొక్క జాతకంలో ఇండివిజువల్గా గురు దశ నడుస్తుందా, లేదంటే శని దశ నడుస్తుందా, ఏ దశ నడుస్తుంది, ఆ దశల యొక్క అంతర్దశలు, తర్వాత ఆ లార్డ్స్ ఆ యొక్క అధిపతులు ఎలా ఉన్నారు, ఈ టైంలో మీకు ఏమైనా శాపాలు ఉన్నాయా, గ్రహ దోషాలు ఉన్నాయా చెక్ చేయించుకొని ఈ యొక్క దోషాలని లేకుంటే శాపాలు పరిహారాల ద్వారా తొలగించుకోగలిగితే ఈ రాశి వాళ్ళు బెస్ట్ టైం 10 రెట్లు జీవితంలో ఎదగటానికని గమనించుకోవాలి. మీకు ధన ప్రవాహం గురించి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడంతో పాటు కుబేరు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది. ఇంకా ధనం విపరీతంగా రావటానికి, లేదా మీకు భార్యాభర్తల మధ్య ఎవరికైనా కనుక మనస్పర్ధలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు జీవితంలో కనుక ఇంకా 10 రెట్లు ముందుకెళ్ళటానికి ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి జాతకం చూపించుకొని చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రీ పరాభావనామ సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క కృప వల్ల మీ అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగి ఎంతో పురోగభివృద్ధితో జీవితంలో ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశి. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 1, అగౌరవము 2. ఈ రాశి వాళ్లకు ఆదాయం 2, 8, వ్యయం అనంగానే అర్థమైపోతూ ఉన్నది. రాజకీయాలలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి యోగకాలముగా చెప్పవచ్చును. పదవీ యోగము కూడా ఉన్నది కొన్ని గ్రహాల యొక్క దీని వలన. అలాగే ద్వితీయములో ఉండేటువంటి గ్రహాలు, మకరానికి ద్వితీయములో ఉండేటువంటి గ్రహాల యొక్క అనుకూలత వలన, అలాగే గురువు యొక్క
ఈ సంవత్సరము రాజు అయినటువంటి గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన కొన్ని యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ బుద్ధిబలము, ఆలోచనల్లో మార్పు ఇవన్నీ కూడా ఉంటాయి. శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా ఉంటుంది, అది గ్రహించుకోవాలి. తీవ్ర ప్రయత్న కార్యజయం, తీవ్రముగా ప్రయత్నము చేస్తే తప్ప ఏ కార్యమైనా మీకు జయము కలగదు అనేది తెలుస్తూ ఉన్నది. అలాగే స్వగ్రామానికి వెళ్ళటం, ఆరోగ్యము బాగుండటము, మనక్లేశం అనేటువంటిది ఉంటుంది. కొన్ని విషయాలలో మనస్సు కాస్త ఇబ్బంది పడవచ్చును. సహోదరులతో, వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళతో కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. మీరు స్వయంకృతాపరాధముగా ఉంటుందిగాక, నాకేమిటి పర్వాలేదు అని అనుకొని ఉండవచ్చును. అయితే వాటి వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంది. కాబట్టి ఎవరైనా మౌనేన కలహము నాస్తి, ఎప్పుడైతే మౌనముతో ఉంటామో కలహం అనేటువంటిది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉండే పరిస్థితి గోచరిస్తున్నది. అలాగే శరీర పీడ, ఎందుకంటే మకరానికి శని ఆధిపత్యం, అందువలన కొంచెము శారీరకమైనటువంటి ఇది ఉంటుంది, జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశివారు గురువు స్థానాల్లో ఉన్నవారికి అపకీర్తి. ఎవరైతే ఈ రాశివాళ్ళు గనక నేను గురువును అని భావించి గురుస్థానములో ఉంటే, ఒకవేళ మామూలుగా ఉద్యోగస్తులు, ఆఫీసర్లు వీళ్ళందరూ పర్వాలేదు, బాబాలు కానీ గురువులుగా పూజింపబడేటువంటి వాళ్ళు కానీ, నేను దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ, ఆయనకేమండి మహానుభావుడు, పేరు ప్రతిష్టలు గలవాళ్ళు అని అనుకునేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు గురువులుగా ఉండేటువంటి వాళ్లకు చిన్న అపకీర్తి వచ్చేటువంటి అవకాశము ఉంది అనేది గ్రహించాలి ఈ సంవత్సరము. అలాగే శారీరక కష్టము, కుటుంబ ఇబ్బందులు, అధిక ధన వ్యయం, ధనము విపరీతముగా ఖర్చు పెడతారు ఈ రాశి వాళ్ళు అనేటువంటిది, కార్యభంగము, ఇవన్నీ కూడా కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము మకర రాశి వాళ్లకు. జాగ్రత్తగా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు చూసుకుంటే యోగదాయకముగా ఉంటుంది. ఈ సంవత్సరము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని ఆశించేటువంటి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఎక్కువగా చేయవలసినటువంటిది ఏమిటి అంటే నవగ్రహ జపాలు, నవగ్రహ హోమాలు ఎక్కువగా విరివిగా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు గురుడు 6వ స్థానమందు సువర్ణమూర్తిగా, ఆ తదుపరి 7వ స్థానమందు లోహమూర్తిగా ఈ రాశి వారికి సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖు వరకు 2వ స్థానమందు 8వ స్థానమందు కూడా రజతమూర్తులుగాను, తదుపరి 1, 7వ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో మనం చెప్పడానికి ఉపయోగపడతాయి. ఈ సువర్ణమూర్తి, లోహమూర్తి ఇవన్నీ ఒక గ్రహం ఎంత పర్ఫెక్ట్గా ఫలితాన్ని ఇస్తుంది, ఎంత తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారిని చూసినప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. కారణం ఏంటి అంటే తృతీయమందు శనేశ్వరుడు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే గురుబలం పెరగడం, ఇక్కడ 3వ స్థానం ఉపజయ స్థానంలో శని ఉండడం, సప్తమంలో గురుడు ఉండడం చాలా విశేషమైనటువంటి బలం. సప్తమ గురుని యొక్క దృష్టి నేరుగా ఈ రాశి వారి మీదే ఉంటుంది. అలా గురుడే మనల్ని చూస్తున్నప్పుడు ఇంక భయపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. తృతీయ స్థానం ముందు శనేశ్వరుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అది ఉపచయ స్థానం కాబట్టి ముఖ్యంగా అది సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఆ తృతీయంలో ఉండేటువంటి శనేశ్వరుడు పటుత్వానికి కారకుడు. అంటే ఏదైనా పట్టుదలగా చేయాలి, ఇల్లు ప్రారంభం చేసాం ఆ ఇల్లు పూర్తి చేయాలి,
పలానా చదువు ప్రారంభం చేసాం, దాన్ని పూర్తి చేయాలి. లేదు మనం విదేశాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, దాన్ని పూర్తి చేయాలి. ఇలా మనం ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే దాన్ని పూర్తి చేయాలి, లేదా పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి స్థితిని శని కల్పిస్తాడు. అది గొప్ప పట్టుదలకి కారణం. అలాగే సొంత ఇంటి కళ, ముఖ్యంగా సొంత ఊర్లలోకి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. ఇప్పటివరకు మనం ఇక్కడ ఉన్నాం, మన సొంత ఊర్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి శని సహకరిస్తారు. అలాగే వ్యాపార పరంగా దేన్నైనా సరే మనం లాభదాయకంగా మార్చుకోవడానికి, వ్యాపార విస్తరణ చేయడానికి, వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు విపరీతంగా యోగించేటువంటి గ్రహం. అలాగే ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కేవలం ఉద్యోగం చేస్తూనే వచ్చేటువంటి ధనం మీద ఆధారపడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తాడు, పలానా ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం, లేదా వ్యాపారాలే 2-3 చేస్తూ ఉండడం, ఇలా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి స్థితికి కారణమవుతారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి గురువు కూడా ఏం చేస్తున్నారు, మీ యొక్క గాంభీర్యతను పెంచుతున్నాడు. షష్ఠ స్థానం ముందు గురుడు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళ సైతం మనల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది స్వజనైర్ దూషణం చేయవహ, తిడతారు కూడా. వాళ్ళు జీవిత భాగస్వామి అయినా, తల్లిదండ్రులైనా, బంధువులైనా మిమ్మల్ని నానా రకాలుగాను చీదరించుకొని, తిట్టి, అసహించుకొని, మిమ్మల్ని మీ మీద ద్వేషభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు వాళ్ళ మీ దగ్గరికి చేరతారు. అంటే మీరు ఏదైతే ఒక పని ప్రారంభం చేయడం ద్వారా గతంలో మిమ్మల్ని విభేదించారో, ఇప్పుడు అదే పనిలో మీరు సక్సెస్ అవ్వడం ద్వారా వారందరూ మరలా మీ దగ్గరికి చేరతారు. ఎవరినైతే మీరు ఇష్టపడ్డారో వారు తిరిగి మీ దగ్గరికి చేరతారు. మిమ్మల్ని వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా వాళ్ళందరూ కూడా మీ చుట్టూ తిరుగుతారు. దానికి కారణం ఈ గురుని యొక్క సప్తమ స్థాన స్థితి. అది చాలా ముఖ్యమైనటువంటి స్థానం గురునికి. అది ప్రత్యేకించి ఉచ్చక్షేత్రము, కర్కాటక రాశి. అయితే ఈ గోచారంలో ఉచ్చనీచలను పక్కన పెడితే అది కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానము. గతంలో మనం సరిగా కమ్యూనికేట్ అవ్వలేకపోయాం, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు. ఈ రకంగా మనుషుల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి రావడం దగ్గర నుండి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇది మీ జీవితంలో కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి రప్పిస్తుంది. గాత్ర గాంభీర్య పోషణం అన్నాడు. మీ మాటకి విలువ పెరగడం దగ్గర నుండి 10 మంది మిమ్మల్ని అనుసరించడం వరకు ప్రతిదీ కూడా మీరే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే డిసెంబర్ నెల వరకు రాహువు కూడా యోగిస్తున్నారు. అక్కడతోటి ఏమవుతుంది, 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. గమనించండి, గోచారంలో ఒక గ్రహమే యోగిస్తేనే చాలా మంచి ఫలితం వస్తుంది. అలాంటిది సప్తమంలో గురుడు యోగించడం, తృతీయంలో శని యోగించడం, 2వ స్థానముందు రాహువు యోగించడం, 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు ఫలితం మీకు ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే. ఈ రాశి వారు 8.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని అనుభవించారు. ఎప్పుడూ చూడనటువంటి విధంగా గ్రహణాలను చూశారు. పరివేషలు అంటే సూర్యుడి చుట్టూ వలయాకారంలో పరివేషలు ఏర్పడ్డాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. షష్టగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు ఏర్పడ్డాయి. అంటే ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయినటువంటి రాశి మకర రాశి. ఇప్పుడు మరలా ఇదే గ్రహస్థితి మిమ్మల్ని పైకి తీసుకువస్తూ ఉన్నది. ఇది చాలా గొప్ప మార్పుగా మనం అభివర్ణించవచ్చును. కాబట్టి ఎక్కడ పోయిందో అక్కడే మీరు తిరిగి సంపాదించుకుంటారు. ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి మకర రాశి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానోత్పత్తి వరకు, ఉద్యోగ లాభం దగ్గర నుండి ప్రమోషన్ల వరకు, వ్యాపార లాభం దగ్గర నుండి విస్తరణ వరకు అన్నీ ఈ రాశి వారికి అనుకూలంగా జరుగుతాయి. మకర రాశి వారికి ఇంకా ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకం కూడా అనుకూలిస్తే వారు విశేషమైనటువంటి యోగవంతులు అవుతారు, పుత్రవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు. అలాగే ఇది పదవీ యోగవంతులు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏం చేసుకోవాలంటే ఈ రాశి వారు అంటే హనుమద్ ఆరాధన చాలా మంచిది. హనుమద్ ఉపాసన, హనుమద్ ఆరాధన కనుక చేయగలిగితే, ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు.